వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం బ్లాక్ మెయిల్ మూవీ లాంచ్కి అయితే వచ్చాము. సో మనతో పాటు ఉన్నారు టీం కూడా. సో మాట్లాడి అసలు ఈ మూవీకి మీరు ఓకే ఎందుకు చెప్పారు, రీజన్ ఏమై ఉంటుంది? కథ బాగుందండి. అంత డిఫరెంట్ కదా? డెఫినెట్గా అంటే చాలా రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో డిఫరెంట్ ఈ రెండు పదాలని తీసేయాలంటున్నారు. కానీ ఇది నిజంగానే డిఫరెంట్ కదా. ఎందుకంటే కథ మాత్రమే హీరోలు ఈ రోజున. యాక్టర్ల కంటే కూడా కథలు హీరోలు అయితేనే జనం థియేటర్కి వస్తున్నారు. కాబట్టి దీన్ని మేము కథను ముందుకు తీసుకెళ్లే విధానంలో భాగంగా చాలా మంచి కథ చెప్పారు శ్రీనివాస్ కొండ్రెడ్డి గారు. ఆ కథలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమాలో కష్టం స్క్రీన్ ప్లే. అందుకని కథ బాగుంది కాబట్టి కథే హీరో యాక్చువల్గా. బ్లాక్ మెయిల్ అంటే మీన్స్ అందరికీ తెలిసిందే మీనింగ్. ఈ మూవీకి ఎందుకని ఆ పేరు పెట్టారు? పర్ఫెక్ట్ యాప్ట్ అండి సినిమాకి. వేరే టైటిల్ కూడా ఆలోచించడానికి లేదు. అందుకనే బ్లాక్ మెయిల్ పెట్టాల్సి వచ్చింది. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ ఎందుకని లేదు? హీరోయిన్ ఉన్నారండి, అందరూ ఉన్నారు. అంటే ఇవాళ మంచి రోజు కదా, మంచి రోజు ఓపెనింగ్ రోజు కాబట్టి ముహూర్తం చేస్తాం ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి. అంటే ఈ మూవీలో మీ రోల్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని. డెఫినెట్గా అండి. ఈ సినిమాలో నాతో పాటు అంటే నా క్యారెక్టర్తో పాటు అన్ని క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను ఇందాక చెప్పినట్టు కథే హీరో అండి. అందులో మేము హీరోలుగా చేస్తున్నాం. లైక్ వరుణ్ సందేశ్ గారు మెయిన్ లీడ్గా, ఆయనతో పాటు నేను ఒక లీడ్గా. ఎందుకంటే కథలో ఎప్పుడు కూడా కథ పాత్రల చుట్టూ తిరగకూడదు, కథలో మేము పాత్రలు అయి ఉండాలి. సో అలాంటి మంచి కథ దొరికింది. కింద క్యాప్చర్ కూడా చూసాము, పవర్ ఆఫ్ ద పీస్ అని. ఎందుకని అట్లా పెట్టారు క్యాప్చర్? అది ఇంటర్వెల్ బ్లాక్లో తెలుస్తుంది ఆ క్యాప్షన్కి ఏంటనేది. ఇంటర్వెల్లో తెలుస్తుంది. అన్ని చెప్పేస్తే బాగోదు. అవును. మీ మూవీకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ మీకు కూడా. థ్యాంక్ యూ.